దుర్గేష్ గారు, అంటే మీలో చాలా సహనం ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా ఎప్పుడో పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. తర్వాత మళ్ళీ జనసేనకు 2019 ఎన్నికల్లో దాదాపు ఇంక గెలుస్తారన్నంత వాతావరణం క్రియేట్ అయిపోయింది. చెప్పుకోదగ్గ ఓట్లు 45,000 పైచీలు ఓట్లు మీరు సాధించారు. మళ్ళీ అక్కడ అలాగే మొక్కవోని దీక్షతో, ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ కొంత బలంగానే ఉంది, సీట్లు తగ్గినా బలమైన ఓట్ బ్యాంక్ సంపాదించుకుంది. అయినా కూడా మీకు ఏం నమ్మకం పవన్ కళ్యాణ్ మీద అలా కమిటెడ్గా అదే జనసేనను అంటిపెట్టుకుని ఉన్నారు? నేను ఆ క్షణంలో వచ్చినప్పుడు మిమ్మల్ని ఒకసారి కూడా కలిశాను. అంటే మనం రాజకీయాల్లో కొన్ని వాల్యూస్ ఉండాలని మీరు ఒక కామెంట్ చేశారు. అయితే నేను కొంత డౌట్ పడ్డా, ఎన్ని రోజులు ఉంటారు, ఇంకా 4-5 సంవత్సరాలు ఉన్నాయి కదండి. బట్ మీరు అదే కమిట్మెంట్తో ఎలా కంటిన్యూ కాగలిగారు? పవన్ కళ్యాణ్పై మీకు ఏంటి ఆ నమ్మకం? మొట్టమొదటి నేను నమ్మిన మా పాయింట్ ఏంటంటే, ఆయన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చవిచూసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పారు ఆయన. ఈ బాధ నాకు కొన్ని గంటలు మాత్రమే అనిపించింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీ జెండాను నిలబెడతాననేటువంటి మాట ఏదైతే చెప్పారో, ఏ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఈ పార్టీ నడుపుతున్నారో వాటన్నిటి దృష్ట్యా ఆ రోజు నేను వేదిక మీద చెప్పాను. 2019 ఎన్నికలు అయిన తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగటం అంటూ జరిగితే 100% పవన్ కళ్యాణ్ గారి వెనకాల మాత్రమే నడుస్తాను. ఇంకా ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా కూడా జనసేన పార్టీతోనే, పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తాను ఆ రోజే వేదిక మించి చెప్పి, అదేవిధంగా 2019 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి కానీ, రాష్ట్ర స్థాయిలో విధాన నిర్ణయాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు, ఆశయాల మేరకు ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా పనిచేశాను. నాకు ఒక నమ్మకం ఉంది, ఏనాటికైనా పవన్ కళ్యాణ్ గారి లాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రజలకి మంచి చేయాలి, రాజకీయ అధికారం అంటే అది రాజకీయ నాయకులు కాదు ప్రజలకు ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఆయన చెప్పి దాన్ని అమలు చేశారో అలాంటి నాయకుడు వెనకాల ఉండాలనుకున్నాను. కాబట్టి అలా ఉన్నాను. ఇవాళ ఒక సత్ఫలితాలని కూడా మనం పొందగలుగుతున్నాం. వీణులు విందైన శాఖని మీకు ఇచ్చారు, సాంస్కృతిక శాఖని, అలాగే టూరిజం. నేను ఏమన్నానంటే వీణులు విందైన సాంస్కృతిక శాఖని కందులకి ఇచ్చారని. అట్లా అంటే మీరు కూడా కొంచెం యాక్టివ్గా తిరిగే పర్సనాలిటీ,